హత్యకు సంబంధించి ఆనాడు కానీ ఈనాడు కానీ హత్య రాజకీయాలు ఎవరు చేసినా ఉపేక్షించేది లేదు. భూపాల్పల్లి జరిగిన ఘటన విషయంలో ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా నిందితులను పట్టు ఎవరుంటే వారిని అందరినీ కూడా దాని ముందు ఎవరున్నా వెనకెవరున్నా తప్పకుండా వెలికి తీస్తుంది. నిందితులందరినీ కూడా శిక్ష పడే విధంగా తీసుకుంటాం. ఎన్నికలు వస్తే బీజేపీ వస్తాయంటారు. ఇప్పుడు ఒక ప్రక్కన బీఆర్ఎస్ పార్టీ ఎన్నికలు వస్తున్నాయి అంటున్నారు, ఇంకో ప్రక్కన బీజేపీ పార్టీ ఎన్నికలు వస్తాయి అంటున్నారు. వారు ఊహా ప్రపంచంలో నడుస్తున్నది. ప్రభుత్వం ఏర్పడ్డది 5 సంవత్సరాలకి. ప్రజాస్వామ్యంలో ప్రజలు ఇచ్చిన తీర్పును కాదు మేము ప్రభుత్వాలను కూలదోస్తాం అనే ఆలోచనతో పోతా ఉన్నట్టు కనబడతా ఉంది. వారు ఎన్ని ప్రయత్నాలు చేసినా మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు అందరు పటిష్టంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ ఉండాలి అని కోరుతా ఉన్నారు. వారు ఆ విధమైన ధైర్యం చేస్తారని అనుకుంటారు. కానీ మీరు అధికారంలోకి వచ్చి 15 నెలలు అవుతుంది. ఒక అవినీతి అంశం కూడా బయటికి పెట్టలేకపోయింది, ఎవరు అరెస్ట్ చేయకపోయారు. అందుకోసమే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటి అంటూ కూడా బీజేపీ విమర్శిస్తూనే ఉంది. 10 సంవత్సరాల నుంచి జరుగుతున్న అవగాహనలు ఒక రోజులో తీస్తారా? 15 నెలలు అవుతుంది. 15 నెలలు కానివ్వండి, దానికి ఒక వ్యవస్థ ఉంటుంది. ఒక కమిషన్ ఏర్పాటు చేసి వ్యవస్థ పరంగా నడవాల్సింది. ఈరోజు సంపత్ మీద కోపం ఉంటే సంపత్తిని తీసుకొచ్చే కార్యక్రమం చేదు వాళ్ళలాగా. ఎక్కడ జరిగింది, ఎక్కడ తప్పులు జరిగినాయి, ఎక్కడ లోపాలు ఉన్నాయి, ఆ లోపాలు వాళ్ళు చెప్తా ఉన్నట్టు అనుకున్నట్టు ఆ విధంగా ఉన్నాయని కమిషన్ నిష్పక్షపాతంగా పార్టీలకు ప్రమేయం లేకుండా ప్రభుత్వ పరంగా వారికి ప్రలోభం లేకుండా నిష్పక్షపాతంగా రిటైర్డ్ జడ్జిల ద్వారా ఈరోజు కమిషన్లు ఏర్పాటు చేసుకొని ముందుకు నడుస్తూ ఉన్న వైరం స్పష్టంగా ప్రజలకు కనబడుతుంది. ఎవరు అనుకుంటలేరు. ఇప్పుడు ఈరోజు సుప్రీంకోర్టులో నడుస్తూ ఉంది. మాకు నమ్మకం ఉంది సుప్రీంకోర్టులో, ఎందుకంటే దాంట్లో ఎవరి ప్రమేయం ఉండదు. సుప్రీంకోర్టులో నడుస్తూ ఉన్న సిద్ధాంతాన్ని కూడా దృష్టిలో పెట్టుకుంటున్నాం. తీర్పు వచ్చిన తర్వాత తప్పకుండా చూస్తాం.